క్యాండిడేట్. సో అక్కడ ముస్లిం యాదవ్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. సేమ్ ఇక్కడ నేనేంటంటే ముస్లిం యాదవ్ కాంబినేషన్తో పోతుంది. ముస్లిం యాదవ్ ఎందుకు తీసుకుంటా అంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అయి ఉందంటే టోటల్గా ముస్లిం యాదవ్ యాదవ్ ఓట్లు ఉన్నాయి, తర్వాత ముస్లిం ఓట్లు ఉన్నాయి, దాని మీద టోటల్గా డిపెండ్ అయింది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నవీన్ యాదవ్ కి ఎంతవరకు కలిసి వస్తుంది? ఎస్, ముస్లింలో డెఫినెట్ గా అసదుద్దీన్ యాదవ్ ప్రచారం డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఇప్పుడు పోలరైజేషన్ జరిగినప్పుడు రివర్స్ పోలరైజేషన్ జరుగుతుందా లేదా అన్న దాని మీద బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మొన్న కిషన్ రెడ్డికి పార్లమెంట్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ లేదు, లంకల్ దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మైనారిటీ క్యాండిడేట్ పోటీ చేశారు, మహమ్మద్ అజారుద్దీన్. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. 17,000 ఓట్ల మెజార్టీతో మాగంటి గోపీనాథ్ గెలిచారు. అయితే 17,000 ఓట్లు అంటే మంచి మెజార్టీ, కానీ సిటీలో మిగతా నియోజకవర్గాల్లో వచ్చినంత మెజార్టీ మాగంటి గోపీనాథ్కు రాలేదు. బీఆర్ఎస్లో మిగతా సిటీలో ఎక్కడ పోనివ్వండి 40,000, 50,000 తక్కువ ఎవరికి లేదు, ఎవరికి లేదు. హైయెస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా హైయెస్ట్ రాష్ట్రంలో బీఆర్ఎస్ మెజార్టీ హరీష్ రావుకు వచ్చేది. ఈసారి హరీష్ రావుకు రాలే. సిటీలో కుత్బుల్లాపూర్లో వివేకానంద్ గౌడ్, కేపీ వివేకానంద్ గౌడ్కు 83,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ అదే. మీకు మిగతా వాళ్ళందరూ కూడా 30,000, 40,000, 50,000 మెజార్టీ వచ్చాయి చుట్టుపక్కల. ఖైరతాబాదు, అంబర్పేట, కుత్బుల్లాపూర్, షేర్లింగపల్లి, పటాన్చెరు, కూకట్పల్లి అన్ని కూడా 40,000, 50,000 మెజార్టీ. కానీ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ కు మెజార్టీ రాలేదు. దానికి కారణం ఏంటంటే ఈ ముస్లిం ఓటు సిటీ హైదరాబాద్ సిటీలో మెజారిటీ బీఆర్ఎస్ కే పడింది అసెంబ్లీ ఎన్నికల్లో. ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ ఎప్పుడు ఎవరికి ఉండేది? బీఆర్ఎస్. ఇప్పుడు కూడా ఎంఐఎం నిజానికి కంటెంట్ చేసింది జూబ్లీ హిల్స్ లో, చాలా మంది తెలియని విషయం. 4,000, 5,000 వచ్చాయి, ఏదో నామమాత్రంగా పోటీ చేశారు. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్ వాళ్ళు జనరల్గా పోటీ చేస్తారు. ఏమంటారు, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో తో పాటు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ లాంటివి ఎప్పుడు కూడా వీళ్ళు కూడా పోటీ చేస్తూ ఉంటారు. చాలా చోట్ల మజ్లిస్ పోటీ చేయదు. మజ్లిస్కు 7,848 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొహమ్మద్ అజారుద్దీన్కు 64,212. ఇక్కడ మజ్లిస్కు ఎందుకు పోటీ పెట్టారు తెలుసా? ఎందుకు పెట్టుంటారనుకుంటారు? బీఆర్ఎస్ పోటీ పెట్టమని చెప్పింది. ఎందుకంటే అక్కడ ముస్లిం క్యాండిడేట్, హిందూ క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్. సో ముస్లిం క్యాండిడేట్ అని చెప్పి అవుట్ రైట్ గా మైనారిటీలు మొహమ్మద్ అజరుద్దీన్కి వేస్తే అని చెప్పి బీఆర్ఎస్ సైగ చేసింది. ఎంఐఎం పోటీ పెట్టేశాడు. 7,848 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఆయనకు మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ అని ఎంఐఎం క్యాండిడేట్, అతనికి 7,848 ఓట్లు వచ్చాయి. అజారుద్దీన్కి 64,212. సో అజారుద్దీన్కి మంచి మైనారిటీ ఓట్సే పడ్డాయి. ఎందుకంటే ముస్లిం, స్వయంగా ఆయన ముస్లిం మైనారిటీ, బట్ నాన్ లోకల్ అంటే పెద్దగా డైరెక్ట్ గా ఎలక్షన్ ముందు వచ్చాడు కదా. అప్పటి వరకు ఖైరతాబాద్ లో విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేస్తాడు అనుకున్నారు. కానీ సరిగ్గా ఎన్నికల సమయానికి వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఎంఐఎం ప్రభావం చాలా ఉంది. నేను ఎందుకు చెప్తానంటే 2014లో ఎంఐఎం నుంచి ఇదే నవీన్ యాదవ్ పోటీ చేసి సెకండ్ ప్లేస్, 2014లో ఫస్ట్ ప్లేస్ టీడీపీ మాగంటి గోపీనాథ్. ఎందుకంటే సెటిలర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. అతనికి 50,898 వచ్చాయి. నవీన్ యాదవ్కి 41,656. ఇదే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేశాడు. ఎంఐఎం ఏం చేసింది? ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ 40-50% లేవు, 20% ఉన్నాయి, 25 ఉంది. కాబట్టి హిందూ క్యాండిడేట్ పెడదామని నవీన్ యాదవ్ పెడితే నవీన్ యాదవ్ పాపం అప్పుడు కేవలం 9,000 ఓట్లతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డికి 33,642 మాత్రమే వచ్చాయి. ఇక టీఆర్ఎస్ కు రాములు ముదిరాజ్ అనే వ్యక్తి పోటీ చేస్తే అప్పుడు డిపాజిట్ కూడా రాలే, 18,436 వచ్చాయి. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను చెప్తున్న ఫిగర్స్. 2009లో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు 54,519 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ నుంచి. టీడీపీ క్యాండిడేట్ అప్పుడు మహమ్మద్ సలీం, ముస్లిం క్యాండిడేట్, కానీ ఎన్ని ఓట్లు వచ్చాయి? 32,778. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు 2009లో పోటీ చేస్తే ఆయన కూడా ముస్లిం క్యాండిడేట్, ప్రజారాజ్యం పార్టీ. సయ్యద్ హుమాయూన్ అలీ, అతనికి 19,433.
అంటే పీఆర్పీకి 15% ఓట్లు వచ్చాయి, టీడీపీకి 24 వచ్చాయి, కాంగ్రెస్కి 39. సో ఇక్కడ ఏంది, ఇద్దరు ముస్లిం క్యాండిడేట్స్ అయినారు, మొహమ్మద్ సలీం, సయ్యద్ హుమాయూన్ అలీ. ఇద్దరు ముస్లిం క్యాండిడేట్స్ అయినారు. కాంగ్రెస్ పార్టీ కూడా మైనారిటీ ఎంతో కొంత వేస్తారు కదా, వేయడం వల్ల అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి 40% ఓట్లు వచ్చి గెలిచారు. 2014లో నవీన్ యాదవ్ హిందూ క్యాండిడేట్ పెట్టారు, టీడీపీ ఉంది, విష్ణువర్ధన్ రెడ్డికి 21 వచ్చాయి. ఇంతమంది అయ్యేసరికి ఎంఐఎం, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ముస్లిం ఓటు స్ప్లిట్ అయిపోయింది. కానీ నవీన్ యాదవ్ ఇక్కడ ఎంఐఎం తరపున పోటీ చేసి 41,656 వచ్చి. ఇక నేను 2018 విషయానికి వస్తా. 2018లో మాగంటి గోపీనాథ్, అప్పుడు ఇదే మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఎందుకంటే 16లోనే వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జాయిన్ అయిపోయారు. ఒక రేవంత్ రెడ్డి ఇంకొకళ్ళు 2 ఎమ్మెల్యేలు తప్ప మొత్తం మంది టీఆర్ఎస్లో విలీనం అయిపోయినారు. సో అప్పుడు 2018లో మాగంటి గోపీనాథ్కు 44% ఓట్లు వస్తే విష్ణువర్ధన్ రెడ్డికి 34% ఓట్లు వచ్చాయి. 17,000 మెజార్టీతో విష్ణువర్ధన్ రెడ్డి మీద మాగంటి గోపీనాథ్ గెలిచారు. నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి 18,000 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గా పోటీ చేసి 12% ఓట్లు తెచ్చుకున్నారు. ఎందుకంటే 2014లో స్వల్ప తేడాతో, కేవలం ఒక ఎంత నవీన్ యాదవ్ ఓడిపోయింది, 9,000తో ఓడిపోయినారు అంతే. 9,000 అంటే చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. మళ్ళీ సొంతంగా 2018లో అప్పుడు మజ్లిస్ టీఆర్ఎస్ టికెట్, టీఆర్ఎస్ ఏంది మజ్లిస్ పోటీ చేయమని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఆలోచించండి. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ హిందూ క్యాండిడేటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హిందూ క్యాండిడేట్ విష్ణువర్ధన్ రెడ్డి. ఇప్పుడు ఎంఐఎం ముస్లిం క్యాండిడేట్ పెట్టింది అనుకోండి, ఆ ముస్లిం క్యాండిడేట్కి ఎక్కువ ఈ ఓట్లు పడతాయి. సో అందుకని టీఆర్ఎస్ 2018లో ఎంఐఎంను క్యాండిడేట్ పెట్టమని చెప్పలేదు. మజ్లిస్ ఏం చేస్తుందంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు. ఇప్పుడు గతంలో కేసీఆర్ కు మద్దతుగా నిలిచిన మైనార్టీలు ఇప్పుడు ఏంటి ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అదే చూడాలి. ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, మజ్లిస్ తో ఓల్డ్ సిటీ కానీ లేకపోతే న్యూ సిటీలో హైదరాబాద్ లో ఉన్న ముస్లిమ్స్ ఎప్పుడు కూడా జనరల్ గా మజ్లిస్ కు ఫేవర్ గా వాళ్ళ కనసైగా బట్టి ఉంటారు. దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి, కాదని చెప్పలేం. సో ఇప్పుడు 2018లో మజ్లిస్ క్యాండిడేట్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు, అక్కడ వీళ్ళు మాగంటి గోపీనాథ్ పోటీ పెడితే కాంగ్రెస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డిని పెట్టింది. ఎంఐఎం నుంచి క్యాండిడేట్ ముస్లిం ఓటు పెట్టాడు అనుకోండి, ముస్లింలు ఎంఐఎం క్యాండిడేట్కు 35-40 వేశారనుకోండి, అప్పుడు ఎవరికి నష్టమైంది, టీఆర్ఎస్ నష్టమైంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఎంఐఎం పోటీ లేకపోతే ఎంఐఎం మిత్రపక్షం ఎవరు, టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎన్నికలు వాళ్ళు కలిసే పోటీ చేశారు కదా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ కూడా ముస్లిం ఎంఐఎంకే ఇచ్చేసింది కదా, టీఆర్ఎస్ ఇచ్చింది కదా. బొంతు రామ్మోహన్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి మేయర్ 2.5 years తర్వాత ఎంఐఎంకి ఇచ్చేసింది కదా. ఇచ్చినప్పుడు మజ్లిస్ వాళ్ళ మిత్రపక్షమే కదా. అప్పుడు ఇద్దరు హిందూ క్యాండిడేట్లు కాబట్టి టీఆర్ఎస్ ఏం చేసింది, ఎంఐఎం పోటీ పెట్టొద్దని చెప్పింది. పెట్టొద్దనగానే వాళ్ళు పెట్టలేదు, హిందూ క్యాండిడేట్ కాబట్టి. అదే 2023లో మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం క్యాండిడేట్ కాబట్టి అవుట్ రైట్ గా మొత్తం ముస్లిం ఓట్స్ పడ్డాయి అనుకోండి, అజారుద్దీన్కు పడితే ఏమవుతుంది, తమకు ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ కనుసైగ చేసింది, చలో నువ్వు పోటీ పెట్టు, కొన్ని ఓట్లన్నా చీల్చు ముస్లిం ఓటు. ఎందుకంటే ముస్లిం మన క్యాండిడేట్ అజారుద్దీన్ మనవాడు, మన మతం వాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా, అదే బీజేపీ ముస్లిం పెడితే గిట్ట ఓటు వేయకపోవచ్చు, కాంగ్రెస్ కూడా ప్రో సెక్యులర్ పార్టీ అనుకొని ముస్లింస్ వేటేస్తారు కదా. సో అందుకని అజారుద్దీన్ మీద క్యాండిడేట్, ఒక నామమాత్రం క్యాండిడేట్ పెట్టారు, మొహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్. అతనికి 7,845 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం పెట్టి ప్రచారం కూడా చేసి ఉండ్రు టీఆర్ఎస్ ఫేవర్లో. సో ఇట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎంఐఎం ఈ 1,20,000 ఓట్లు సంబంధించి ఎంఐఎం డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎంఐఎం ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ రోజు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుతున్నారు, నవీన్ యాదవ్ వెంట తిరుగుతున్నారు. ఎంవై ముస్లిం యాదవ్ ఓట్లు కూడా మంచిగానే ఉన్నాయి, కొంచెం వేరే బీసీ ఓట్లు కూడా పడవచ్చు. ఇది జరిగినప్పుడు హిందువుల్లో రివర్స్ పోలరైజేషన్ వస్తుందా? అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా హిందువుల్లో రివర్స్ పోలరైజేషన్ వస్తుందా? మీకు రివర్స్ పోలరైజేషన్ కరీంనగర్లో ఉంది. ముస్లిమ్స్